శక్తిమంతుడా గొప్ప దేవ జీవంగల నాయన నీకు వందనాలు స్తోత్రాలు స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నాం. నూతన దినాన నా తండ్రి డిసెంబర్ 19వ తేదీన మేము సజీవుల లెక్కలో లెక్కించినందుకై నీకు వందనాలు స్తోత్రాలు. రాత్రి అంతే చక్కటి విశ్రాంతిని ఇచ్చినావు నాయన, మీకు వందనాలు తండ్రి. ఆ ప్రభా, ఇంతవరకు నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచాను ఘనతను మాకు అనుగ్రహించినందుకై వేలాది కోటి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నా తండ్రి నిన్ను నమ్ముచున్నాం. నా తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి ఉంటున్నాం. నీవే దేవుడవు, నీవే ప్రభుడవు, రక్షకుడవు, విమోచకుడవు అని నమ్మి విశ్వసించి ఉంటున్నాం నాయన. నీకు వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. కృపా సత్య సంపూర్ణుడమైన నా గొప్ప తండ్రి, నా దైవ, మరి ఈ ముఖ్యమైన సమయానికి వచ్చి ఉంటున్నాం. నీ పరిశుద్ధ వాక్యాన్ని వినుటకు ఆశపడుచు ఉంటున్నాం నైనా. నా తండ్రి నీకు స్తోత్రాలు. ఆశీర్వాదమయ్య గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఆయనను నా తండ్రి నీ యొక్క వాక్యము చేత నింపిన తండ్రి మా ఒక్కొక్కరితో మాట్లాడమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఎంతో ఆశపడుతున్నాం నా తండ్రి. కృప దయచేయండి, సహాయం దయచేయండి. ఎటువంటి ఆటంకము లేకుండా నా తండ్రి నీ వాక్యము విని విశ్వసించి వాక్యానుసారంగా జీవించుటకు మా 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 లోట్లను దిద్దుకొనుటకు నా తండ్రి ఆధ్యాత్మికంగా ఇంకా ఎక్కువగా నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను వెంబడించే వారముగా ఉండునట్లు నీ కృపా సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం నాయనా. నా తండ్రి ఎటువంటి ఆటంకము లేకుండా చేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు వందనాలు. ఇంకా రావాల్సి ఉన్న బిడ్డలు నా తండ్రి త్వర పెట్టుమని వేడుకుంటున్నాం నాయనా. నా తండ్రి జేమ్స్ అయ్య గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయనా. నా ప్రభా నీ చిత్తమైతే నాయనా, నా తండ్రి అద్భుత కార్యమును జరిగించి నా తండ్రి నీ చిత్తమైతే బిడ్డను స్వస్థత పరిచి మాతో మాట్లాడగలిగే కృపను మీరు దయచేయగలందరికై వేడుకుంటున్నాం నాయన. నీకు స్తోత్రాలు వందనాలు స్తుతి. ఇంకా ఎవరైనా అనారోగ్యం రాలేకపోవచ్చు ఉంటున్నారేమో, అట్టి బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నానయ్యా. ఈ వాక్యంను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన ప్రభువును తన కుమారుడైన యేసు దివ్యమైన శక్తి గల బలం గల నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తంగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ డి ఆశీర్వాదం అన్నయ్య గారు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు ఒంగోలు జిల్లా ఏడుగులపాడుకు చెందిన వారండి. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు యుఎస్ఏ పరిచర్య ద్వారా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వరల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1989లో దేవుని పిలుపు మేరకు ఆశీర్వాదమయ్య గారు తన పూర్తికాల సమయాన్ని సంఘాలు స్థాపించుట మరియు కాపరి పరిచర్య కొరకు అంకితం చేశారు. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ చర్చిలు మరియు శిక్షణా శిబిరాల్లో వాక్య ప్రబోధన మరియు బోధించుట యందు విస్తృతంగా వాడుకుంటున్నారు. ఆశీర్వాదం అయ్య గారి ప్రియ సతీమణి గారు శ్రీమతి లిడియా ఆశీర్వాదం గారు ప్రభావితవంతులైన ఉపాధ్యాయురాలు. వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుల్ హాడ్సన్ గారు భోపాల్లో ఒక చర్చికి పాస్టర్ గా సేవ చేస్తా ఉన్నారు. వారి ప్రియ కుమార్తె సహోదరి ఆంసీ పాలినా గారు రాజస్థాన్ లో యుఈఎస్ఐ మినిస్ట్రీలో స్టాఫ్ వర్కర్ గా సేవలు అందిస్తా ఉన్నారు. ఆశీర్వాదం అయ్య గారు ప్రతిభావంతులైన గాయకులు కూడా. షాలేం రాజా మరియు నీ వంటి వారెవరు పేరుతో 2 ఆల్బమ్లు కూడా చేశారండి. పాస్టర్ గారిని, పాస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు పాస్టర్ గారు. ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. పాస్టర్ గారు.
Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ లార్డ్ సార్. క్లియర్ గా ఉంది కదా వాయిస్? ఉందండి. లూకా సువార్త వాక్య ధ్యానంలోనికి వెళదాము. లూకా సువార్త 1వ అధ్యాయం 68 నుండి 75, 68 నుండి 75 కలిసి ఉన్నాయి. అవి చదవండి ఎవరైనా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణా శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించును గాక. ప్రియులారా, మనము ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నాము. కొన్ని సంగతులు మన ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి రావడంలో ఉన్న ఉద్దేశాలు అనేకాలు కోకొల్లలు ఉండగా, అయితే కొన్ని ఉద్దేశాలు ఈ ఉదయకాలం మనం చూద్దాం. దానికంటే ముందు ఉపోద్ఘాతంగా ప్రభువైన యేసుక్రీస్తు నంబర్ 1, హీ ఈజ్ హిస్టారికల్ పర్సనాలిటీ. ప్రపంచ చరిత్రను లెక్కించటానికి 19 మంది వ్యక్తుల్ని ప్రపంచవ్యాప్తంగా సెలెక్ట్ చేసుకున్నారు చరిత్రకారు. 19లో 3 ఫైనలైజ్ చేశారు: అలెగ్జాండర్, జూలియస్ సీజర్, జీసస్ క్రైస్ట్. అలెగ్జాండర్, నేను ప్రపంచాన్ని జయించాను గాని మరణాన్ని జయించలేకపోయాను అన్నాడు. జూలియస్ సీజర్, ప్రేమకు సంబంధించిన దేనిలోనూ ఆయన ఫెయిల్ అయినట్టుగా చరిత్ర చెప్తుంది. అయితే at the point of birth of Christ, historians are concluded to count the history of the world. ఎందుకంటే యేసు ప్రభు యొక్క జన్మ విధానం కానీ, జీవించిన విధానం కానీ, ఆయన రిజరక్షన్ పునరుద్ధానం కానీ చరిత్రకారుల్ని ఆలోచింపచేసింది, ఆపివేసింది. ఇంకెంతకు తప్ప గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్ లేదు అనే ముగింపుకొచ్చి ప్రభు యొక్క జన్మదిన జన్మాన్ని ఆధారం చేసుకొని చరిత్రను లెక్కించటం జరిగింది. అందుచేత క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అనే మాట చరిత్రలోకి వచ్చింది. మీకు తెలిసిన విషయమే. I think it is time to remember the things. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అనేది లేకపోతే ఈరోజు డేట్ వేసుకోవడం చాలా కష్టమయ్యేది. కాబట్టి నీ డేటు, నా డేటు, డెత్ డే, బర్త్డే, ఆ డేలు, ఈ డేలు, వీటన్నిటికీ ఈ నిర్ణయానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు జన్మ, లేక క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. క్రీస్తు శకం 1960లో జన్మించాం. నేను
అలాగా క్రీస్తు శకం అట్లా అన్నమాట, క్రీస్తు పూర్వం అట్లా. కాబట్టి హిస్టారికల్ పర్సనాలిటీ నంబర్ 1, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హిస్టారికల్ పర్సనాలిటీ. నంబర్ 2, ఈజ్ ద ప్రాఫిటికల్ పర్సనాలిటీ. ఆయన జన్మను గురించి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుతారు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. ఎవరికి పుడతారో ప్రవచించబడింది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, యూదా దేశ బెత్లెహేమా, నీవెంత స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలీయులను ఏలువాడు నీలో నుండి పుట్టును అని ప్రభు యొక్క స్థలాన్ని, జన్మించే స్థలం, ఎవరికి జన్మిస్తాడో యెషయా చెప్పాడు, ఎక్కడ జన్మిస్తాడో మీకా చెప్పాడు. కీర్తనలు 16:10లో నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. దానికంటే ముందు మరణాన్ని గురించి యెషయా చెప్పాడు తిరిగి మరలా. 53వ అధ్యాయం యెషయా గ్రంథం, ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా ఆయనకు స్వరూపము లేదు. మనం ఆయనని ఎన్నిక చేయకపోతే అతడు తృణీకరించబడెను, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా ఉండెను, దేవుని చేత మొత్తబడిన వాడుగా ఉండెను, దేవుని చేత బాధించబడిన వాడుగా ఉండెను. మరణాన్ని గురించి యెషయా వ్రాశాడు. అలాగే కీర్తనలు 16:10లో ఆ యొక్క డెత్ ఇదైతే రిజరెక్షన్, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని వ్రాయబడి. ఏమండి? నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, పునరుద్ధానాన్ని గురించి వ్రాయబడి. ఈ రీతిగా ముందుగా ప్రవచించబడి జన్మించిన, జీవించిన, మరణించిన, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వంటి వ్యక్తిత్వం ప్రపంచంలో లేదుగాక లేదు. He is the prophetical personality. And thirdly, he is the holy personality. In other words, he is the unique personality. పరిశుద్ధమైనటువంటి వ్యక్తిత్వం లేక సాటి లేని వ్యక్తిత్వం, ఎవరితో పోల్చటానికి వీలు లేని వ్యక్తిత్వం. ఆయన వలె పరిశుద్ధాత్మల గర్భము ధరించి పరిశుద్ధుడుగా జన్మించిన వాడు లేడు. ఆయన జన్మతో ఎవరి జన్మను సాటి చేయలేం. ఆయన వలె నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రపంచానికి సవాలు చేసిన ఆయన వంటి లైఫ్ స్టైల్, జీవితం ఎవరికి లేదు, ఎవరితో పోల్చలేము. ఆయన వలె పాపుల కొరకు మరణించినటువంటి వాడు ఎవరు లేరు. ఆయన వలె పవిత్రమైన రక్తము చిందించిన వారు ఎవరు లేరు. పాప పరిహారము కొరకు రక్తము చిందించిన ఏకైక వ్యక్తి దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. అందుచేత ఆయన, అలాగే డెత్ కదా, నెక్స్ట్ రిజరెక్షన్, ఆయన వలె మరణమును జయించి తిరిగి లేచిన వాళ్ళు కూడా లేరు. అందుచేత ఇట్ ఈస్ అన్ యునిక్ పర్సనాలిటీ, ఆర్ హోలీ పర్సనాలిటీ, యునిక్ పర్సనాలిటీ ఆర్ హోలీ పర్సనాలిటీ. కాబట్టి 1 హిస్టారికల్, 2 ప్రాఫిటికల్, థర్డ్లీ holy or unique personality. We cannot compare our Lord Jesus Christ with any great personality in the world. జన్మలోను, జీవితంలోను, మరణములోను, రిజరెక్షన్లోను ఎవరితో పోల్చటానికి వీలు లేని పరిశుద్ధమైన, సాటి లేనితనము కలిగినటువంటి వాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనం చాలా చెప్పగలం. 1, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్నమాట
నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. లూకాసువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. తరువాత అపవాది క్రియలు లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. నీవు గర్భము ధరించి కుమారుని కందువు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు. దానికంటే ముందు యేసు అని పేరు పెట్టుదు. ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని వ్రాయబడు. పాపులను రక్షించడానికి వచ్చాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు, అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు, ఏమండి ఇమ్మానుయేలుగా ఉండడానికి వచ్చాడు. ఇమ్మానుయేలు కష్టంలో, శ్రమలో, దుఃఖంలో, బాధలో మానవాళికి తోడై ఉండడానికి మానవుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే కనికరము గల దేవుడు మానవ రూపం దాల్చెను, అమూల్య రక్తము ద్వారా రక్షించబడిన వారులారా అనే ఒక చక్కని పాట మనం చూస్తాం. అందుచేత ఈ గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఈ ప్రియ ప్రభువు మనకు ప్రభుయిండుట, మనం ఆయన బిడ్డలమైండుట ఎంత ధన్యత. ఈయన వలె పాపిని రక్షించటానికి పరిశుద్ధుడైన వాడు, పరిశుద్ధుడుగా జన్మించి మానవులలో ఒకనివాడిగా తను తాను ఐడెంటిఫై చేసుకోవడానికి భూమి మీదకి దిగి వచ్చిన ఈయన వంటి వారు లోకములో ఎవరు లేరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చదివిన వాక్య భాగంలోకి మనం వద్దాం. ఇంకా ఆయన ఎందుకు వచ్చాడో, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక ఎందుకు? జకరియా పరిశుద్ధాత్మతో నింపబడి మాటలు రాస్తున్నాడు. 1, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసి తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము దావీదు వంశమునందు, అది కూడా తెలిసిందే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 గోత్రాలు, యోధా గోత్రములో నుండి దావీదు వంశములో నుండి రక్షణ శృంగము ప్రభువైన యేసుక్రీస్తు. ఏమిటి రక్షణ శృంగము అంటే? ఏంటి రక్షణ శృంగం వలన కలిగిన ప్రయోజనం అంటే, 1 విమోచన. మానవాళిని విమోచించటానికి ఆయన మాత్రమే తగినవాడు, అర్హత గలవాడు, అధికారము గలవాడు. భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు. మార్కు సువార్త 5వ అధ్యాయం. భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు. పాపములు క్షమించే అధికారము, అర్హత, ఈ 2 పదాలు ముఖ్యమైనవి. ఈ 2 కలిగిన వాడు యేసు ఒక్కడే, మన ప్రభువు ఒక్కడే. రక్షణ శృంగము ఏం చేసింది? తన ప్రజలకు దర్శనమిచ్చి విమోచించింది. నాడు ఇశ్రాయేలు దేశము చెరలో, నాడు బానిసత్వము నుండి ఇశ్రాయేలుని విడిపించిన దేవుడు, ఫరో కబంధ హస్తాల నుండి విడిపించినట్టు సాతాను కబంధ హస్తాల నుండి మానవాళిని, మనలను విడిపించిన దేవుడు. ఐగుప్తు నుండి విడిపించినట్టు లోకము నుండి మనలను విడిపించిన దేవుడు. 400 సంవత్సరాలు బానిసత్వము నుండి విడిపించినట్టు పాపము చేసి పాపమునకు దాసులమైన మనలను, మానవాళిని విడిపించినటువంటి రక్షణ శృంగము, విమోచన. ఈ రక్షణ శృంగం వల్ల కలిగింది మొదటిది విమోచన, విడుదల. వెల చెల్లించి విమోచించాడు ప్రభువైన యేసుక్రీస్తు. రెండవదిగా
మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి రప్పించి రక్షణ కలుగజేసెను. నాడు రోమీలు శత్రువులు, రోమా సామ్రాజ్యము, తర్వాత అష్షూరీయులు, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలుకి శత్రువులుగా ఉన్నారు. ఆ ఇశ్రాయేలుని శత్రువుల నుండి విడిపించటానికి కూడా యేసుక్రీస్తు వారు రక్షణ శృంగముగా బయలుపరచబడ్డాడు. దావీదుకు నీతి చిగురు పుట్టింతును అని. ఆ చిగురు ప్రభువే కదా. ఇర్మియాలో చెప్పినట్టు నేను రాబో దినములలో క్రొత్త నిబంధన నేను చేస్తాను అని ప్రభు చెప్పాడు కదా. 31 ఇర్మియా 31:31 రాబో దినములలో ఇశ్రాయేలు వారితో నేను క్రొత్త నిబంధన చేస్తాను అని. ఆ క్రొత్త నిబంధన ప్రభువే కదా. అలాగా రెండవదిగా శత్రువుల చేతి నుండి, ద్వేషించు వారందరి చేతి నుండి ఆయన రక్షిస్తాడు. ఈనాడు లోకంలో ఊరకనే శత్రువులు అయిపోతున్నారు. మీరు గమనించారా సొసైటీ కండిషను? ఎందుకంటే ఒకరినొకరు లెక్క చేసే స్థాయిలో లేరు ఇప్పుడు మనుషులు. కొంచెం స్థాయి రాగానే, కొంచెం మంచి బట్టలు కొనుక్కోగానే, ఒక మంచి వస్తువులు సమకూర్చుకోగానే, ఇల్లు కట్టుకోగానే, ఏమండి పొజిషన్ రాగానే ఎవరిని లెక్క చేయని తనం వచ్చేసింది. నిష్కారణంగా శత్రువులు అయిపోతున్నారు ఇప్పుడు. మరి ఈ రోజుల్లో మరి చిన్న కారణానికే శత్రువులు అయిపోతున్నారు. ఇదివరకటి రోజుల్లో చిన్న మిస్టేక్స్ ని, పెద్ద మిస్టేక్స్ ని అసలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఏమోలే, ఏదో జరిగిపోయింది, అట్లే ఉంటే ఎట్లాగని కలిసిపోయేవాడు. చిన్న కారణానికే నమ్మకంగా ఆత్మల భారం కలిగిన సేవకుల మీదనే అలుగుతున్నారు మనుషులు. మామూలు వాళ్ళ మీద అలగటం ఏముంది? కాబట్టి శత్రువులు చీటికి మాటికి, చిన్నదానికి పెద్దానికి శత్రుత్వాన్ని పెంచుకుంటుంటారు. అజ్యూమ్ చేసుకొని, ఊహించుకొని, ఇలా అయి ఉంటది, ఇది నా విషయమే, ఇది నా సంగతే అనుకుని, నేను చెప్పానప్పుడు గుర్తుందా? ఈనాడు ఊహారోగం ఎక్కువైపోయింది. కొత్త రోగం ఏమి కాదు, నేను పెట్టాను పేరు. చెప్పండి జనానికి. ఊహారోగము అన్ని వ్యాధుల కంటే చాలా భయంకరమైందని చెప్పండి. ఊహారోగం. నవ్వితే నన్ను గురించి అనుకోవడం, మాట్లాడితే నన్ను గురించి అనుకోవడం, లేకపోతే ఎక్కడన్నా విషయాలు వింటే నన్ను గురించి అనుకోవడం, ప్రసంగం వింటే నన్ను గురించి అనుకోవడం, మెసేజ్ వింటే నన్ను గురించి అనుకోవడం, కరెక్షన్ కొరకు ఏదన్నా చెప్తే నన్ను గురించి అనుకోవడం. ఊహారోగముతో ఊరంతా ఒక వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసేసి బాధ కలుగు చేసే మనుషులు ఎక్కువైపోయారు. ఇదంతా ఏం లేదు, గర్వం వచ్చేసింది మనుషులకి. గర్వం కాకపోతే పాతకాలంలో పెద్దలైనటువంటి వారు, యంగ్ పీపుల్ కూడా ఎంత కలిసిమెలిసి చక్కగా, ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు. అది ఏంటో మరి అర్థం కాని సంగతి, జ్ఞానం పెరిగే కొద్ది అజ్ఞానపు శాస్త్రాలు ఎక్కువైపోయాయి. ఇంతెందుకు, ఇప్పుడు డివిజన్స్ వచ్చేసాయి కదా. క్యాస్ట్ను బట్టి డివిజన్, రీజన్ బట్టి డివిజన్, నేషన్ బట్టి డివిజన్, రీజనల్ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్, క్యాష్ ఫీలింగ్, పొజిషన్ ఫీలింగ్. అసలు ఈ ఫీలింగ్ కి హీలింగ్ రానంత వరకు దేశం బాగుపడే పనే లేదు. ఈ ఫీలింగ్స్ వలన ఈ ఊహా రోగాలు మనిషిని పెత్తనం చేస్తా ఉన్నాయి. ప్రియులారా, దీనికి సొల్యూషన్ క్రైస్తవుడే. ఆ విషయం మాత్రం తిరుగులేదు. ఎప్పటికైనా ఏనాటికైనా కింద మీద పడి సొల్యూషన్ ఎవరంటే క్రైస్తవుడే ఇవ్వాలి. ఇంకా వేరే సొల్యూషన్ లేదు. క్రీస్తు మనసు ఉన్నవాడే దీనికి సొల్యూషన్ ఇవ్వగలడు, కానీ ఇంకెవరు ఇవ్వలేరు. అందుచేత ఏంటి మన పాయింట్ ఏంటి? శత్రువులు కదా, చీటికి మాటికి శత్రువులు అయిపోతున్నారు. ఊహించుకొని
ఏమేమో అనుకుని ఎంతో ప్రేమతో ఆత్మల భారం పనిచేసే గ్రాడ్యుయేట్స్ని, పెద్దలని ఏమండి అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అయితే ఇక్కడ మనకు వాగ్దానం ఏంటంటే, ఎటువంటి శత్రువుల నుండి అయినా దేవుడు విడిపించటానికి ఆయన వచ్చిన దాంట్లో ఒక కారణం శత్రువుల నుండి విడిపించటం. అది ఆశ్చర్యమైన సంగతి. ఆనాడు శత్రువులే కాదు, ఈనాడు మన శత్రువులు కూడా విడిపిస్తాడు. నెక్స్ట్ ప్రక్కనే ఉంది, ద్వేషించు వారందరి చేతి నుండి విడిపించి రక్షిస్తాడు. ఈనాడు అదే కదా, దూషణ ద్వేషం. దూషించటం ద్వేషించటం నిష్కారణంగా, విషయం పూర్తిగా తెలియకుండా. అంటే తెలిస్తే దూషించమని కాదు, తెలిస్తే దూషించవచ్చని కాదు పాయింట్ ఇక్కడ. నిష్కారణంగా దూషించటం ద్వేషించటం. చీ చా దా దో. దావీదు పాదయాత్రలో దూషించాడు. షిమి అనేవాడు దుర్మార్గుడా దుర్మార్గుడా, చీపో చీపో అని దావీదు పాదయాత్రలో దూషించి దుమ్ము దొళ్ళగొట్టి, పాదయాత్రకు అడ్డు కలుగు దుమ్ము రేపి నడవకుండా చేశాడు. తర్వాత సొలొమోన్ వచ్చాడు, ఒక రైట్ టైంలో వాడిని చంపేశాడు అనుకోండి, అది వేరే సంగతి. అందుచేత దేవుని బిడ్డలారా జాగ్రత్త. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వేం భయపడనక్కర్లేదు. ఒకటి, రక్షణ శృంగము ఏం చేసింది? విమోచన. 2, శత్రువుల చేతి నుండి. 3, ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షించే దేవుడు. ఇందులో ఒక హెచ్చరిక కూడా ఉంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఏముందండి? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని రాయి. ద్వేషించడం అనేది చాలా సులభంగా చేస్తున్నారు కానీ మనుషులు, కానీ అది నరహత్యతో సమానం. పొలిటికల్ లీడర్స్ ని ద్వేషించటం అది మనకు అవసరమా? బిలీవర్స్ అంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు కదా. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ద్వేషించవచ్చా? ఎవడైనా గిట్టినోడైనా మోసగాడైనా మాంత్రికుడైనా, ఇప్పుడు అంతా మాంత్రికులే కదా. సత్యాన్ని అబద్ధం చేయడం, అబద్ధాన్ని సత్యం చేయడం, అదే కదా ఇప్పుడు మన దేశంలో పరిపాలనలో ఎక్కువగా చూస్తుంది. ఎక్కడో ఉందలేండి కొంచెం అక్కడక్కడ నీతి. ముష్కరులైన మీ యజమానులకు లోబడండి. తప్పదు, ప్రభు మాట అది. లోబడండి అంటే తప్పు చేయమని కాదు ఇక్కడ. సరే, ద్వేషించు వారందరి చేతి నుండి దేవుడు తప్పించి రక్షిస్తాడు. 1 విమోచన, 2 శత్రుల చేతి నుండి, 3 ద్వేషించు వారందరి చేతి నుండి దేవుడు. ఎంత మంచి దేవుడు! ఆయన భూమి మీదకి రావడంలో వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్లో ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి కూడా విడిపించడానికి వచ్చాడనేది ఎంత అద్భుతమైన ఆదరణ. నిజమండి అది. మీరు ప్రార్థన చేయలేదా? ఎన్నోసార్లు ఎంతో మంది చేత బాధించబడి, వేధించబడి, దూషించబడి, అపార్థం చేయబడి, నిందించబడి ప్రార్థించగా దేవుడు మీ కన్నీటిని చూసి మీకు రిలాక్సేషన్ ఇవ్వలేదా? ఎందుకంటే ఆయన వచ్చిన కారణాల్లో ఇది కూడా ఒకటి. అందును బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించు. తర్వాత 4వది, తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకోవడానికి ఆయన వచ్చాడు. అబ్రహాముతో ఏమి నిబంధన చేశాడు? ఆదికాండం 12లో నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, సమస్త వంశములు నీ మూలముగా ఆశీర్వదించబడును. అబ్రహాముతో చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాములో నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబులో నుండి 12 గోత్రాలు, అందులో యోధా గోత్రం, యోధాల నుండి దావీదు, దావీదుల నుండి యేసుక్రీస్తు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు అబ్రహామునకు పిల్లలుగా పిలువబడ్డారు. లోకా సువార్త 19 జక్కయ్య సందర్భం చివరిలో
నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే. బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్. జక్క ఇంట్లోకి వెళ్ళినప్పుడు, యేసు ప్రభుతో స్నేహం చేసినప్పుడు ఆయన కలిగిన విశ్వాసాన్ని బట్టి ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. అబ్రహాము ద్వారా సమస్త దేశములు ఆశీర్వదించబడలేదా? అబద్ధమాడనేరని దేవుడు తన పరిశుద్ధ నిబంధనను జ్ఞాపకం చేసుకుంది. పరిశుద్ధ నిబంధన అనగా అబ్రహాముతో చేసిన ప్రమాణము, నిబంధన. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను, తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను, తెలియపరచెదను. కలువరి సిలువా రక్తముతో నిబంధన స్థిరపరచి పాపము క్షమించే. కలువరి సిలువా రక్తముతో నిబంధన స్థిరపరచి పాపము క్షమించే. యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతు. కలువరి సిలువ రక్తముతో నిబంధన, నాడు అబ్రహాముతో చేసినటువంటి ఆ నిబంధన ఈరోజు కలువరి సిలువ రక్తముతో నిబంధన చేసిన దేవుడు. పరిశుద్ధ నిబంధన అబ్రహాముతో చేశాడు, పరిశుద్ధ నిబంధన పరిశుద్ధ రక్తముతో ఈరోజు చేశాడు యేసయ్య. అది చేయడానికి ఈ లోకానికి ఆ ప్రియ ప్రభువు ఆరాధించాడు. తర్వాత శత్రువుల చేతి నుంచి విడిపించబడి నెక్స్ట్ మన జీవిత కాలం అంతయు నిర్భయులమై భయములను వెళ్ళగొట్టడానికి ఆయన ఇలా. ఎంత సత్యం! ఇది ఎంత సత్యం అండి. ప్రదానం చేశారు కానీ ఏమండి, వాళ్ళిద్దరూ కలవలేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం దగ్గర నుండి యేసుక్రీస్తు జనన విధమెట్లనగా అంటూ వాళ్ళు ప్రదానం చేయబడ్డారు కానీ కలవలేదు. గర్భవతి అయిపోయింది, యోసేపు భయపడిపోయాడు, రహస్యముగా విడనాడాలనుకున్నాడు. అనుకుని ఆలోచించుకొనుచుండగా పరలోకం నుండి దేవదూత ప్రత్యక్షమయ్యాడు. అనుమానము, భయము అనేవి కుటుంబ వ్యవస్థలో వస్తాయి. యోసేపు అంత నీతిమంతులేం కాదు, మనకింకా వస్తాయి. చాలా మందికి వచ్చే ఉంటాయి, వచ్చి తన్నుకొని విడిపోయి కూడా ఉంటారు. ఈ పాటికి వస్తాయి. కానీ జాన్సన్ కాదు, ఆశీర్వాదం పాస్టర్ గారు మ్యూట్ అయిపోయారు, నెట్ ప్రాబ్లం ఏమో. ఎగ్జిట్ అయిపోయారు. జాన్సన్ నేను కాల్ చేస్తానండి అమ్మ. వస్తారు, జాయిన్ అవుతారు.
అంతలో డాక్టర్ గారు ఒక వచనం పాడండి, మీరు ఇందాక పాడతానన్నారు. ఓకే, వెల్ డన్. అబ్బా, దేవుడు మీతో ఉన్నాడండి. ఫెంటాస్టిక్. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోగునయ్యా. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోగునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచావయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచావయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోగునయ్యా. నీవు లేని జీవితమునకు, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోగునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. థ్యాంక్ యూ సిస్టర్ ఝాన్సీ గారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ మేడం. ఇంకా జాయిన్ అయినట్లేరు అయ్యగారు. విమల సుకేష్ని గారు, మీరు ఒక సాంగ్ పాడతారండి? పాడతానమ్మా. లోకమంతటా వెలుగు ప్రకాశించేను, యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించేను. లోకమంతటా వెలుగు ప్రకాశించేను, యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించేను. నేను వెలుగై చీకటిలో వెలుచున్నాను, చీకటి దాన్ని గ్రహింపలేదు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించు
నాడు చీకటిలో నడువాక వెలుగైయుండుడనే యేసుండు లోకమంతట వెలుగు ప్రకాశించేను. థ్యాంక్ యూ సిస్టర్. అయ్యగారు జాయిన్ అయ్యారండి. ఓవర్ టు అయ్యగారు అండి. జీవితకాలం అంతయు మనము నిర్భయులముగా ఉండాలని ఉద్దేశం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాలు చాలా చక్కని అద్భుతమైన ఉద్దేశాలు మనం చూస్తున్నాము. మన జీవితకాలం అంతయు నిర్భయులమై అనే మాట గమనించదగిన మాట. నిర్భయులు అంటే భయము లేకుండా అని తెలిసిందే. అయితే ఇది మొదటిగా యోసేపు భయపడ్డాడు. తర్వాత దానికంటే ముందు లూకాసు వార్తలో దయాప్రాప్తురాల నీకు శుభము అన్నాడు కదా. ఈ శుభవచనం ఏమిటో అని ఆమె ఆలోచించుకొని చూడగా, భయపడకము, ప్రభు నీకు తోడై ఉన్నాడు, నీవు కుమారుని కంటావు, అతనికి పరిశుద్ధుడనే పేరు పెడతావు అని చెప్పారు కదా. కాబట్టి మొదట ఆమెకు చెప్పాడు భయపడవద్దని. రెండవది యోసేపుకు చెప్పాడు భయపడవద్దని. ఈ మాట గమనించదగింది. ఫ్యామిలీ లైఫ్లో అనుమానము, భయము అనేటువంటి కొన్ని బలహీనతలు మనుషుల్లో చోటు చేసుకున్నప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే మనం స్పేస్ ఇవ్వాలి. ఇదివరకు ఎప్పుడో చెప్పినట్టు గుర్తుంది, స్పేస్ ఇవ్వాలి. మనం ఆలోచించుకొనుచుండగా దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు. ఆలోచించుకొనుచుండగా పరలోకమందున్న దేవదూత ప్రత్యక్షమై, భయపడకము, మరియా గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, చేర్చుకున్నట్టుకు భయపడకము. కాబట్టి ఫ్యామిలీలో భయము తొలగించాడు దేవుడు. ఒంటరిగా ఉన్నప్పుడు తెలియకుండా తనంతట తానుగా భయపడతా ఉన్నప్పుడు ఆ భయము నుండి కూడా దేవుడు తొలగించటానికి ముందుగానే, కన్యక గర్భం ధరించడం చాలా కష్టమైన సంగతి కదా. సొసైటీలో కన్యక గర్భం ధరించడం అంటే నలుగురు నాలుగు మాటలు అనుకుంటారు. ఏంటి చిత్రం, ఈ ఘోరం ఈ రోజుల్లో అనుకుంటారు. ఆ రోజులు ఈ రోజులు లాంటివి కాదులేండి. కాకపోయినా మనుషులు కాబట్టి మనుషులు ఏ భేదం లేదు, మనిషి ఎప్పుడైనా ఒకటే. భయపడుతుందని దేవుడు ముందుగా భయపడవద్దని ఆమెకు చెప్పాడు. మూడవది ఎక్కడ, తీరా శిశువు జన్మించిన తర్వాత పరలోక సైన్య సమూహము దగ్గర పరలోకం నుండి దేవదూత ప్రత్యక్షమై గొర్రెల కాపర్లకు చెప్పాడు. ఒకటి, ఒంటరిగా ఉన్న మహిళతో, కన్యతో చెప్పాడు. మహిళ కాదు, కన్యతో చెప్పాడు. ప్రదానం చేయబడిన తర్వాత యోసేపుతో చెప్పాడు. తర్వాత గొర్రెల కాపరులతో చెప్పాడు భయపడవద్దని. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తం, అందరికీ కలుగబో సంతోషకరమైన సువార్తమా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అద్భుతమైన మాట. కాబట్టి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై బ్రతకటం దేవుని చిత్తం. కానీ ఈ రోజున మనల్ని భయపెట్టే పరిస్థితులు చుట్టూరా ఎక్కువైపోయినాయి. ఇంకో మాట నేను కలుపుతానంటే అది వాస్తవమైన మాటే. ఈనాడు దేవుని సేవకుల్ని, క్రైస్తవ నాయకుల్ని, కొద్దో గొప్ప దేవుని కోసం బ్రతకాలనుకునే విశ్వాసుల్ని రెండు లక్షణాలు కృంగదీస్తున్నాయి. ఒకటి భయము, రెండు నిరుత్సాహం, డిస్కరేజ్మెంట్. ఇక నేను చేయలేను, ఇక నేను పోలేను, ఇక నేను గెలవలేను, ఇక నేను పైకి లేవలేను.
భయము నిరుత్సాహముతో సాతాను బిలీవర్స్ని, విశ్వాసుల్ని, సేవకుల్ని మైండ్ గేమ్ ఆడుతున్నాడు. కొంతమందిని చూపించి, గొలియాతు లాంటి వాళ్ళని చూపించి, ఓమ్మో వాడి జోలికి పోకూడదు నాయను, వాళ్ళ జోలికి పోకూడదు తండ్రోయ్ అని మనం ధైర్యంగా మాట్లాడితే జరిగిద్ది పని, గద్దిస్తే జరుగుతుంది పని, ధైర్యంగా వెళితే మాట్లాడితే పని జరుగుతుంది. కానీ ముందుగానే గొలియాతు వంటి రూపము ఆత్మీయంగా మన మనసులో ఏర్పడి భయపడుతున్నాం. భయము డిస్కరేజ్మెంట్ ఫెయిల్యూర్ వలన వస్తుంది. ఎంత ప్రయత్నించినా ఇంకా ఏంటి అని సరైన జవాబు రానప్పుడు డిస్కరేజ్మెంట్ వస్తుంది. భయము, డిస్కరేజ్మెంట్ అని ఈ రెండు సాతాను సాధనాలు. ఒకవేళ యోసేపు విడిచిపెట్టుంటే పరిస్థితి ఎలా ఉండేది? విడిచిపెట్టట్లేండి, దేవుని ప్రణాళికను ఎవరు తప్పించలేరు కదా. ఒకవేళ విడిచిపెట్టుంటే ఎలా ఉండేది? లోకరక్షకుడు ఆ ఇంట్లో పుట్టే ఆ భాగ్యం ఉండేది కాదు. ఆయన ఎవరి ద్వారానైనా పుట్టించుకోగలడు, అవసరమైతే భూమి మీదకు దూకుతాడు. ఏందంట, ఆయనకి ఏమైనా చేయగలడు. అయితే ఆయన మర్యాదస్తుడు గనక, పద్ధతిని గౌరవించేవాడు గనక, ప్రభుత్వాన్ని, రాజులను, మానవాళి యొక్క సిస్టమ్ని నిర్మించిన వాడు ఆయనే గనుక, ఆయనే నిర్మించి ఆయనే గౌరవించకపోతే ఆయన దేవుడు కాడు. అందుకని మానవ పద్ధతిలో మానవుడు జన్మించాలని గౌరవపూర్వకంగా పద్ధతిని గౌరవిస్తూ ఆయన కన్యక గర్భంలో గుండా భూమి మీదకి వచ్చాడు. ఆయన రాదలుచుకుంటే ఏముంది, నిలువున దూకితే మొత్తం పడి చస్తారు. అది మనుషులకు తెలియదు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్పెక్ట్. ఆయన మర్యాదస్తుడు, ఆయన మర్యాద కలిగిన దేవుడు. అందుకే ఆనాడు పాపాత్మురాలైన స్త్రీని అమ్మా అని సంబోధించాడు. ఎవరినూ నీకు శిక్ష విధించలేదా? నేను కూడా శిక్ష విధించాను. ద గాడ్ ఆఫ్ రెస్పెక్ట్. ద పాయింట్ ఈస్, భయము, నిరాశ, ఈ రెండు బ్రదర్ సిస్టర్ నిన్ను కృంగదీస్తా ఉంటాయి బ్రదర్. ఇది సాతాను సాధనాలు. ఎవరో సాతాను ప్రదర్శనశాలకు వెళ్తే ఆ ప్రదర్శనశాలలో చాలా వస్తువులు ఉంటే ఒక వస్తువు బాగా అరిగిపోయిందంట. ఎవడో అడిగాడంట, ఏంటి వస్తువు బాగా అరిగిపోయిందంటే, ఏంటి వస్తువు పేరు అంటేను, ఆ వస్తువు పేరు నిరాశ అంట. ఆ నిరాశ అనే సాధనాన్ని ఎక్కువగా వాడతాడనమాట సాతాను. అది సాతాను వస్తు ప్రదర్శనశాలకు ఒకడు వెళ్తే వస్తువులన్నీ గమనిస్తుండగా ఒక వస్తువు బాగా అరిగిపోయి ఉంటే, ఎందుకు ఇది ఇంత అరిగిపోయిందంటే దీని పేరు ఏంటంటే, దీని పేరు నిరాశ, డిస్కరేజ్మెంట్. నేటి దినాన భయము, నిరాశ, కొన్ని మానసిక ఒత్తిళ్ల వలన ఎన్నో రకాల, కొంతమంది పెద్దవాళ్ళకి దడ, ఆయాసం, అవి వేరు. ఈ దడ, ఆయాసం, బీపీలు అవి వేరు. కానీ ఆ బీపీ కూడా మానసిక ఒత్తిడి వలన వస్తుంది. జాగ్రత్తగా ఉండాల. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా వినండి. ప్రభు అన్నాడు, చింతించి 3 ఎక్కువ చేయగలరా అని అడిగాడు. అవునా కాదా? ఆలోచించండి. నేనైనా నేను గంభీరంగా చెప్తున్నాను, కానీ ఏదన్నా సడన్ గా ఒక పరిస్థితి వస్తే మానవ నైజాన్ని బట్టి ఫియర్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది లోపల. కానీ ధైర్యం చేయాలి. ప్రభు మనకు అధికారం ఇచ్చాడు. అందుకని మీరు చింతపడి ఏం చేయగలరు? అందుకే కీర్తనల గ్రంథం 37లో ఏమని రాయబడింది? దేశముందు నివసించి సత్యమును అనుసరించుము, మేలు చేయము. దేశమునందు నివసించి మేలు చేయి, సత్యమును అనుసరించి. అంతే, నీ పని అంతే. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, ఆయనే నీ కార్యము నెరవేర్చును. మీరు చింతించడం వలన 3 ఎక్కువ చేయగలరా? యేసు ప్రభు చెప్పాడు. అందుచేత నా ప్రియ స్నేహితులారా, మన జీవిత కాలం అంతయు నిర్భయులుగా ఉండడం అనేది దైవ చిత్తం.
భయము, నెక్స్ట్ నిరాశ. ఈ రెండింటిని సాతాను ఆయుధాలుగా చేసుకొని మైండ్ గేమ్ ఆడుతూ పనిలో ముందుకెళ్లకుండా, సేవలో ముందుకెళ్లకుండా నిరాశపరుస్తున్నాడు. జాగ్రత్త, లెట్ us బి కేర్ఫుల్. అండ్ దెన్ ఫైనల్లీ ఇంకా కొన్ని మాటలు త్వరగా చూద్దాం. కాబట్టి తర్వాత, నీతిగాను పరిశుద్ధముగాను సేవింపను. జీవితకాలం అంతా నిర్భయులుగా ఉండాలి. మీరు దానికి అనుబంధమైన వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15 వచనాల్లో ఉంది. మరణ దాస్యం, పాప దాస్యము నుండి, భయము, మరణ భయము నుండి విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడాయి అనే మాట చూస్తాం. 76-79 కలిసి ఉన్నాయి. రక్షణ జ్ఞానం అనుగ్రహించటానికి ఆయన వచ్చాడు. రెండవదిగా, మార్గములు సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ, దానికంటే ముందు చూడండి, పాపములు క్షమించుట వలన రక్షణ జ్ఞానం అనుగ్రహించుటకు దేవుడు మనకి, యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. పాపములు క్షమించబడకపోతే రక్షణ జ్ఞానం రాదు. పాపములు క్షమించబడడం వల్ల రక్షించబడతాం. రక్షించబడిన తర్వాత రక్షణ జ్ఞానం దేవుడు మనకిస్తాడు. అందుకు ఆయన వచ్చాడు. తర్వాత, మన పాదములను సమాధాన మార్గములో నడిపించుటకు, మన పాదములను సమాధాన మార్గంలో నడిపించటం. ఈనాడు మనిషి యొక్క డ్రాస్టిక్ నీడ్ ఏంటంటే పీస్. క్రైస్ట్ బర్త్, పీస్ ఆన్ ఎర్త్. ఫ్లెక్సీలో పెట్టుకోవచ్చు ఆ మాట. ట్రస్ట్ ఇన్ జీసస్, రెస్ట్ ఇన్ సోల్. ఈ చదువుకుంటా ఉంటే ఫామ్ అయిన మాటలు ఇవి. ట్రస్ట్ ఇన్ జీసస్, రెస్ట్ ఇన్ సోల్. యేసునందు విశ్వాసం ఉంచు, ప్రాణములో విశ్రాంతి పొందు. క్రైస్ట్ బర్త్, పీస్ ఆన్ ఎర్త్. అప్పుడు పరలోక సైన్య సమూహము పలికిన మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. సమాధానం. క్రైస్ట్ బర్త్, పీస్ ఆన్ ఎర్త్. మన పాదములను సమాధాన మార్గములో నడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. సోదరి సోదరులారా, సమాధానం అనేది మానవాళి యొక్క అత్యవసరత. వెండి బంగారాల చేత వచ్చేది కాదు. డబ్బు సమకూర్చుకుంటే, వెండి బంగారం సమకూర్చుకుంటే వచ్చేది కాదు. అది సంతోషం, అది కొంతకాలమే ఉంటుంది. కానీ సమాధానము చనిపోయేంత వరకు మనసును, తలంపులను ఏలుతూ నెమ్మది కలిగి బ్రతకడానికి సహాయం చేస్తుంది సమాధానం. పీస్ దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఫిలిప్పీ 4:7 ప్రకారంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మీ తలంపులకు, హృదయములకు కావలి ఉండునుగాక. ఎప్పుడు వస్తుంది ఈ సమాధానం? దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, the peace of God shall passeth all understanding, shall keep your thoughts, shall keep your thoughts. అవునండి, రక్షించబడిన మనమే ఇంత సతమతం అయిపోతున్నామే. ప్రభుతో ఎంతో అనుబంధం ఉంది, ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, లోతైన సంగతులు మాట్లాడుకుంటాం, చెప్పుకుంటాం, ఆనందిస్తున్నాం. ఈరోజు భలే ఉంది అనుకుంటున్నాం. అలా తృప్తి పడే మనకే ట్రబుల్సమ్గా ఉంటే దేవుడు లేని వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి? అందుకే డిసెంబరు, ఇట్ ఈస్ టైమ్ టు ప్రీచ్ ద గాస్పుల్ ఆఫ్ పీస్. సమాధాన సువార్త ప్రకటించడానికి ఇది ఒక మంచి సమయం. అయిపోయిందండి, దాదాపు 19 రోజులు అయిపోయింది. ఇంకా ఏమైనా ఉంటే సమాధాన సువార్త ప్రకటించాలి. ఈ క్రిస్మస్ మీటింగ్స్ పెట్టి, అది కూడా అసలు ఎవరు చెప్తున్నారు? క్రిస్మస్ మీటింగ్స్ పెట్టి కూడా వాళ్ళ గురించి చెప్పుకొని సరిపోయింది. అరగంట, ఎక్కడో 10 నిమిషాలు చెప్తారు. టైం లేదు. అయ్యగారు వచ్చారు, అమ్మగారు వచ్చారు, టైం లేదు. టైం అంతా దేనికో ఖర్చు పెట్టి
మనుషులు సమాధానం లేక నలిగిపోతా ఉంటే, బాహ్య సంబంధమైన సంబరాలతోనే మనుషులను తృప్తిపరుస్తున్నారు కానీ అంతరంగానికి అత్యవసరమైన సమాధానాన్ని ప్రకటించేవాడు లేడు, ఇచ్చేవాడు లేడు. అసలు యేసయ్య వచ్చిందే భూమి మీద సమాధానము కలుగు చేయడానికి వచ్చాడు. అప్పటికే పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి భూమి మీద. మత్తయికి మలాకీకి 400 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆఫ్టర్ 400 years the Lord Jesus entered into the world. After 400 years gap, then the Savior of the world entered into the world. He stepped on the planet of earth to give peace. ఏ సమాధానం లేక పాత నిబంధన కాల వ్యక్తులు నశించి నరకానికి పోయారు. ఏ సమాధానం లేక మనుషులు కారణం తెలియదు. నాకు అనిపించింది, దేవుడు ఆయన సార్వభౌమాధికారంలో, ఆయన క్రమశిక్షణలో, ఆయన టైం టేబుల్లో, ఆయన డిసిప్లైన్లో, ఆయన టైం టేబుల్లో, ఆయన సావరెంటీలో 400 సంవత్సరాలు మనకు లేటు మన దృష్టిలో, కానీ ఆయనకి లేటు కాదు. అది ఆయన టైం టేబుల్ అంతే. ఈ 400 సంవత్సరాలు ఏమయ్యారు జనం? ఈ 400 సంవత్సరాలు శుభవార్త సంగతి ఏంటి? ఈ 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులైనా ఇంకొకరైనా వాళ్ళకి సువార్త ఏది? మాటలు చెప్పేవాళ్ళు ఎవరు? మలాకీకి మత్తయికి 400 సంవత్సరాలు గ్యాప్. అవునా? ఒకవేళ అదే సత్యమైతే నాకు అనిపించింది, గాడ్స్ టైం టేబుల్ నెవర్ చేంజ్ బికాస్ ఆఫ్ ద మ్యాన్. మనం జాలి పడుతున్నందుకు, మనం బాధపడుతున్నందుకు ఆయన టైం టేబుల్ మారదు. ఏంటి పెళ్లి లేట్ అయిపోతుందంటే, నాలాగా నా కొడుకు అవుతుంటే ఫీల్ అవుతున్నాను కదా, ఆయన టైం టేబుల్ మారదు. నువ్వు ఫీల్ అవ్వు, ఆయన టైం టేబుల్ మారదు. భూమి మీద సమాధానం ఎప్పుడు కలుగు చేయాలో, ఏ టైంలో కలుగు చేయాలో ఆ టైంలో వస్తాడు. ఇద్దరు గజ ఈతగాళ్ళు ఒడ్డునున్నారు. ఒకడు నీళ్ళల్లో మునిగిపోతున్నాడు నదిలో. మరొకడు ఒక ఈత వచ్చినోడు, ఒక ఈత లేనివాడు ఉన్నాడు. మూడో వాడు ఒకడు నిలబడ్డాడు. అంటున్నాడు, నీకు ఈతొచ్చు కదా, త్వరగా వెళ్ళి వాడిని రక్షించంటే వాడు 2 సార్లు పైకి వచ్చి లోపలికి పోయాడు. ఏంటి వాడు 2 సార్లు పైకి వస్తే చక్కగా పట్టుకొని లాగొచ్చు కదా, నువ్వేంటి అన్నీ తెలిసిన వాడు అలాగే చూస్తున్నావంటే, తెలీదు, ఊరుకో అని చెప్పి 3వసారి పైకొచ్చి ఆ మునిగినోడు లోపలికి వెళ్తా ఉంటే అప్పుడు ఈ ఈతగాడు దూకి వాడిని పట్టుకొని పైకి తీసుకొచ్చాడు. బయటకు వచ్చి అంతా అయిపోయినాక అడిగాడు, అయ్యా నువ్వు ఎందుకు 2 సార్లు పైకి వస్తే నువ్వు పట్టుకోలేదు, 3వసారి ఎందుకు వెళ్ళావంటే, ముందు 2 సార్లు నేను వెళ్ళుంటే నన్ను కూడా లాక్కొని పోయేవాడు. వాణ్ణి బయటకు తీసుకొచ్చే టైము ముందు 2 సార్లు కాదు, చివరిసారే అని చెప్పాడు. గాడ్స్ టైం. సర్వజ్ఞాని, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు నీ కన్ఫ్యూజన్లో నుండి, నీ కష్టంలో నుండి, నీ ఇరుకులో నుండి, నీ జాతరలో నుండి, నీ గందరగోళం నుండి ఎప్పుడు బయటికి తేవాలో టైం టేబుల్ నిర్ణయించాడు. అందాక నువ్వు ప్రార్థన చేయడం ఆపకూడదు. మన పాదములను సమాధాన మార్గంలో నడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, సమీపింపరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా.
మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను వసగినది, తులువకు విలువను వసగినది యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృపయంత విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృపయంత విలువైనది. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ లవ్. గాడ్స్ లవ్. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా దగ్గరికి దిగి వచ్చింది. ఈ హ్యుమానిటీ, ఈ మానవాళి గతి లేక కుడి ఎడమలు తెలియక నశించి నలిగిపోయి నరకానికి పోతుండగా మితిలేని ఆయన ప్రేమ గతిలేని మనలను చూచి మన స్థితిని మార్చటానికి సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు దిగి వచ్చాడు. ఇందులో ప్రేమ ఉన్నది. మనము ఆయనను ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు మన కొరకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆయన ప్రేమ సమాధానము మన పాదములను సమాధాన మార్గములో నడిపిస్తుంది. చీకటిలో మరణాంధకారంలో ఉన్నవారి వెలుగిచ్చుటకై అరుణోదయ దర్శనముగా యేసుక్రీస్తు ప్రభు ఆ శిశువు మన మధ్య. The historical personality, the prophetical personality, the holy personality and unique personality, the Lord Jesus Christ. He is the Lord. He is the Lord. He is the King of Kings. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగినవాడు. ఆయనకే స్తుతి, ఘనత, మహిమ. ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును కాక. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగు. శత్రువుల భయము, ద్వేషించు వారి భయం, నలిపేవారు, నిరాశతో భయముతో బాధించే సాతాను కబంధాస్తాను విడిపించటానికి దిగి వచ్చిన ప్రేమ కలిగిన దేవుడు. ఆయనకే ఘనత, మహిమ, స్తుతి కలుగును గాక. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద క్రిస్మస్. ఇది మనిషి జీవితంలో నెరవేరినప్పుడు రక్షణ, విమోచన, అనుదిన జీవితంలో ప్రొటెక్షన్, ప్రొవిజన్ ఇవి క్రీస్తు ద్వారా నెరవేరకపోతే అది క్రిస్మస్ అవను. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ గారు. చాలా చక్కని వర్తమానాన్ని అందించారు. మీరు వాక్యం చెప్తుంటే మా ఇంట్లో మనుషులే హెచ్చరించి గద్దించినట్టుగా అనిపిస్తుంది. మరి చాలా చక్కగా చెప్తారు. మరి క్రీస్తు ఎందుకు వచ్చారో లేఖనాల ఆధారంగా చెప్పారు. క్రైస్తవులను భయం, నిరుత్సాహం రెండు వెంటాడుతూ ఉంటున్నాయి. అవి సాతాను ఆయుధాలని. మరి రోగం అందరికి వచ్చిందని, మరి గాడ్స్ టైం టేబుల్ నెవర్ చేంజ్ అని ఎంకరేజ్ చేస్తూ, గద్దిస్తూ, హెచ్చరిక చేస్తూ మరి చాలా చక్కగా చెప్పారు. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను అయ్యగారు. అలాగే థ్యాంక్ యూ అయ్యగారు. టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న తేజ అన్నకు కూడా ప్రత్యేక వందనాలండి. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము, అదే విధంగా ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం అవ్వాల్సిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని కోరుతున్నానండి. వారు సిద్ధంగా లేకపోతే జామి రవికుమార్ గారు, బ్రదర్ జామి రవికుమార్ గారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధం ఎంత అంటే నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమ బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభా, సాతాను ప్రభా మా జీవితంలో తండ్రి ప్రభా
అయ్యా భయాన్ని నిరాశని ప్రభా ఆయుధంగా వాడుతున్న సమయంలో గొల్లలారా భయపడకండి అని ప్రభావ సెలవిచ్చా ప్రభా. దావీదు పట్టణం రక్షణ మీ కొరకు పుట్టాడని సెలవిచ్చా ప్రభు, నీకు వందనాలు తండ్రి. భయాన్ని పాలదోలి ప్రభా మళ్ళీ ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, ఈ లోకంలో తండ్రి నువ్వు తండ్రి శత్రువులను సైతం స్నేహితులు చేసుకుంటే ప్రభావ దేవతండ్రి ప్రభా, క్రైస్తులుగా తండ్రి మేము తండ్రి స్నేహితులను సైతం శత్రులుగా మార్చుకునే పరిస్థితిలో ఉన్నాం ప్రభా. అయ్యా నువ్వు దయగల మాటలు ప్రభా నువ్వు వినియోగించావు తండ్రి, ప్రోత్సహించే మాటలు వినియోగించావయ్యా. ఈ దినాల ప్రభా అనేక మంది ప్రభా తండ్రి తోటి వారితో ప్రభా విమర్శలే ప్రభా మాట్లాడుతున్న పరిస్థితులు మేము ఉన్నాను తండ్రి. మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సహాయం తెచ్చాను ప్రభా. అయ్యా నువ్వు గౌరవించే దేవుడు ప్రభా తండ్రి, పాపులను కూడా గౌరవించిన దేవుడు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా శత్రువులను సైతము ప్రేమించిన దేవుడు, అనర్హులను సైతము ప్రేమించిన దేవుడు ప్రభా. అయ్యా తండ్రి క్షమాపణ దేవ తండ్రి ప్రభా తండ్రి, మాకు తండ్రి రక్షణ కూర్చున్న జ్ఞానాన్ని దయచేస్తని వాక్యం నీ సేవకుని ద్వారా ప్రభా తెలియజేసిన మాటలు బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా తండ్రి సంతోషం కేవలము తండ్రి తక్కువ కాలం ఉంటే శాంతి సమాధానం ప్రభా శాశ్వతంగా ఉండదని తెలియజేసే ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా నువ్వు చారిత్రక పురుషుడివి, అయ్యా నువ్వు ప్రవచనాత్మకమైన పురుషుడు ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా నిన్ను గురించి మేము ఏమైనా వర్ణించగలం, నిన్ను గురించి ఏమైనా వివరించగలం, నిన్ను గురించి ప్రభా ఏమని కొనియాడగలం ప్రభా. అయ్యా నీ దాసుల ద్వారా ప్రభా తెలియజేసిన అనేకమైన ఆత్మీయ సత్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ దాసుల ఆశీర్వాద గారిని ప్రభా ఇంకా బహుబలంగా వాడుకోండి ప్రభా. మిగిలిన క్రిస్మస్ రోజుల్లో ఇంకా అనేక స్థలాల్లో వాడబడడానికి సహాయం దయచేయండి ప్రభా. అదేవిధంగా అమ్మగారిని, అదేవిధంగా కుమారుడు కుమార్తెలను కూడా దీవించండి ప్రభా. కుటుంబంతా నాడు యెహోషువ విధంగా ప్రభు మీరు ఎవరిని సేవింప కోరుకున్నా నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తామని చెప్పగల కృప ఆ కుటుంబానికి ఇచ్చే ప్రభు నీకు వందనాలు, సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభు ఎత్తుబడి వాక్యం తండ్రి 30 60 100 ఫలించేయండి. కేవలం వాక్యం విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా అయ్యా వాక్యానుసారంగా జీవించగలిగే కృప దయచేయమని, భయంతో ఆందోళనతో ఉన్న ప్రజల్లో ప్రభా ధైర్యాన్ని నింపగలిగి, అయ్యా ప్రభా ఆశని నింపగలిగి, సమాధానాన్ని ప్రభు నింపగలిగే కృప మాకు అందరికీ దయచేయమని, ఈ విధంగా ప్రతిరోజు ప్రభు ఉదయకాల సమయంలో తండ్రి నీ మాటలు వినడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ దీన్ని ఏర్పాటు చేసిన బి రత్నాకర్ గారిని వారి కుటుంబాలని ప్రభా దీవించండి, అవసరాలను తీర్చండి. సహకరిస్తున్న గారిని, జాన్సన్ గారిని, ప్రొఫెసర్ గారిని దీవించండి, కోటి దీవించండి. ఇందులో ప్రభా పాటలు పాడే తల్లుల్ని, ప్రార్థన చేసే తల్లుల్ని ప్రభా, సాక్షి చెప్పే తల్లుల్ని తండ్రులు మాకు ఇచ్చండి, వందనాలు తండ్రి. ఈ విధంగా తను ముందు కొనసాగుతుండగా నీ కృప ఉంచమని, అదేవిధంగా ప్రభా నీ దాసుడు ప్రభా రాబర్ట్ జన్ కోసం ప్రార్థన చేస్తున్నాను, వంశీకృష్ణ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, కుటుంబ సమస్యల్లో ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇవో ప్రజలందరికీ మహా సంతోషకర స్వార్థమని తెలియజేసినట్టుగా అన్ని కుటుంబాలు సంతోషాన్ని దయచేయమని, అయ్యా తండ్రి ఈరోజు జరగబోతున్న ప్రభా క్రిస్మస్ లో మీరు ఉండండి ప్రభా. చాలా క్రిస్మస్ తండ్రి ప్లాన్ చేశారు తండ్రి, వాతావరణం ప్రభా తండ్రి సానుకూలపరిచి వాతావరణం చేతిలో ఉంది తండ్రి. అయ్యా వాతావరణాన్ని సానుకూలపరిచి సమస్తం ఘనంగా మర్యాదగా జరిగించమని సహాయం చేయమని మా ముందున్న కాలాన్ని చేతికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకపు తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం రాజ్యం వచ్చును గాక, గాక, మీ నీ చిత్తం చిత్తం పరలోకమున పరలోకములో గాక, నెరవేరును గాక. మాకు మాకు కావలసిన కావాల్సిన దయచేయము, మన వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. శోధన తప్పించుము. ఎందుకంటే ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, జరగబోతున్న క్రిస్మస్లకి, అనారోగ్యంతో బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన పాస్టర్ ఆశీర్వాదమయ్య గారికి ప్రత్యేక వందనాలండి. మరి పాస్టర్ ఆశీర్వాదమయ్య గారు చెప్పిన వాక్యాలు మీరు ఇంకా కొన్ని చాలా ఉన్నాయండి యూట్యూబ్ లో, మీరు వినాలని ఆశపడితే బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. వారు చెప్పినవన్నీ వారి ఫోటోతో సహా వస్తాయి. దయచేసి అవి కూడా మీరు వినవలసిందిగా కోరుతున్నానండి. ఈ డిసెంబర్ మాసంలో పర్సనల్ ఎవాంజలిజం కూడా చేద్దామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి.